హిందూ ధర్మం కాడికి వచ్చే అందరు ఆ సెక్యులర్ అనేది వీక్తుంది, ఎటు పోతుందో అర్థం కాదు. సెక్యులర్ ఉండదు ఇంకా. ఆ సెక్యులర్ అక్కలు ఉంటారు, ఆ సెక్యులర్ అన్నలు పెద్ద సెక్యులర్, మేము ఎర్ర కండు వేసుకొని మేము అది వేరే బిజీలు ఉన్నారు. సెక్యులర్స్ అందరూ వేరే బిజీలా. గో బ్యాక్ మార్వడి, లేదంటే పవన్ కళ్యాణ్, ఓ పిల్లగా వెంకటేశ రాను బొంబాయికి రాను వేద్దాం, మంచిగా ఇద్దాం. ఇక సీడీ ప్లేయర్ డీజేలు పెడదామా, దేవుడు కూడా చీల్ బతుకులను ఉంచుతాడు కావచ్చు మాట పొలం. సో లాస్ట్ టైం బంగ్లాదేశ్లో గణపతి పండుగకు ఒక ఇమేజ్ చూసి కావచ్చు. గణపతి మండపాడ ఉండి ఒక అతను కత్తి పట్టుకొని ఇట్లా నిల్చున్న ఒక అబ్బాయిని చూసిలు కావచ్చు. ఇక సో నాకు అనిపిస్తుంది ఫ్యూచర్లో మన ఇండియాలో కూడా, అది బంగ్లాదేశ్ కదా, సో మన ఇండియాలో కూడా అట్లనే అవుతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే హిందువుల పండుగ నాకు అర్థం కాదు, అది ఎంతో అర్థం కాదు. హిందువుల పండుగలకి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని లా అన్ని ఇచ్చారు. వీడు ఎక్కడెక్కడికెళ్ళో గొల్లాలు తాళాలు అన్నీ వస్తాయి. అది హిందువులే తప్పు చేస్తుల్లా అన్నట్టు కూడా ఒక ఆలోచించవచ్చు, 100% ఆలోచించవచ్చు. హిందువులే తప్పు చేస్తుల్లా, ఎందుకంటే ముందే మాట్లాడతాం. గణపతి పండుగకు ఆ సినిమాల పాటలేంద్రా, రాను బొంబాయికి రానేంద్ర గణపతి పాటలతో. గణపతి ఆడ కూర్చున్నప్పుడు రాను బొంబాయికి రాను, ఓ పిల్లగా వెంకటేశ, మరి నీ అసౌంటోళ్ళు ఉండబట్టే నీ అసౌంటోళ్ళు ఉండబట్టే ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇవాళ డేట్లా ఇప్పుడు 5 సార్లు నమాజ్ చదివే వాళ్ళు, వాళ్ళ నమాజ్ చదివేటప్పుడు సౌండ్ తక్కువ చేయాలంట, లేదంటే సౌండే క్లోజ్ చేయాలంట, బంద్ చేయాలంట స్పీకర్లు. ఎలాంటి రూల్స్ వచ్చినాయి? నీ వల్లనే కదా. నువ్వే కదా సినిమా పాటలు పెడితే నీకే కదా ఇప్పుడు అందరికి వచ్చింది కదా. ఆంధ్రప్రదేశ్లో మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళ బక్రీద్కు వాళ్ళ వీళ్ళు అంటున్నాను కొంచెం ఇప్పుడు దాకా అంటే ఇప్పుడు 2-3 సార్లు అంట, దాని తర్వాత మీకు వాళ్ళు వీళ్ళు ఏంటో నేను చెప్తాను. సో వాళ్ళ బక్రీద్కు మనకు మంచిగా వాళ్ళకి మంచి అనిపించిందంట, మనము వాళ్ళు పద్ధతులు పాటించాలంట వాళ్ళ బక్రీద్కు. సో ఇప్పుడు మన గణపతి పండుగకు మనం కూడా కొన్ని పద్ధతులు అనేది పాటించాలంట. ఇప్పుడు వాళ్ళు వీళ్ళని చెప్తా. వాళ్ళు వీళ్ళు ఏంది? భారతీయులం, అన్ని పండుగలు మనవి. వాళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చిళ్ళు? క్వశ్చన్ చేయాల్సిందే కదా. వాళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చిళ్ళు? వాళ్ళు వీళ్ళనే రావద్దు కదా. మన పండుగ హిందుత్వం, భారతదేశం, ఇది సనాతని అనేది పెద్ద విషయం. హిందువులే కదా. చాలా మంది చెప్తారు, ముస్లిమ్స్ కూడా చాలా మంది గొప్ప మాటలు చెప్తారు. మేము హిందువులం, మేము దేశం, ఈ ఇండియాకి మేము ఏమంటే అది చేయగలుగుతాం అని గొప్ప మాటలు మాట్లాడతారు. అలాంటి వాళ్ళ వల్ల డిస్టర్బ్ కాదు. కానీ ఇప్పుడు ఏందో కొత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నాకు ఇవన్నిట్లో ఒకటి అర్థం కాదు, సెక్యులర్ అంటారు, ఎక్కడ వెళ్ళి రాక. కొంతమంది అక్కలు సెక్యులర్ అంటారు, కొంతమంది అన్నలు. వీరందరూ ఇప్పుడు ఎక్కడ వెళ్ళు, అది హిందువుల పండుగ వస్తేనే అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వస్తాయి. లేదంటే ఒక దళితుడికి అన్యాయం జరిగింది, ఒక దళితుడు మోసపోయిండు, ఒక దళితుడికి అదైంది, ఈడ అన్ని బరబ్బర్. అప్పుడు వస్తారా? అప్పుడు సెక్యులర్ అందరు సత్తారు, అప్పుడు సెక్యులర్ టీం దిగుతుంది. మిగతా ఇంకా సెక్యులర్ ఇప్పుడు లేదు. అంటే అన్ని సమానం అనేది తోళ్ళు ఓన్లీ హిందూ ధర్మం కాడికి వచ్చే అందరు ఆ సెక్యులర్ అనేది వీక్తుంది, ఎటు పోతుందో అర్థం కాదు. సెక్యులర్ ఉండదు ఇంకా. ఆ సెక్యులర్ అక్కలు ఉంటారు, ఆ సెక్యులర్ అన్నలు పెద్ద సెక్యులర్, మేము ఎర్ర కండు వేసుకొని మేము మొత్తం దేశానికే పని చేస్తాం, అందరూ మాకు హిందువులు, బత్తాయిలు, ఇవన్నీ మరి ఏరి అరిగారి వీరమల్లు సొల్లు ఏరి సెక్యులర్ అక్కలు ఏరి. ఇక్కడ కనబడరు సెక్యులర్. ఇక్కడ హిందువులు అనే వారికి ఇంకా ఆ సెక్యులర్ అందరూ డివైడ్ అవుతారు. అదేదో దళితునికి అన్యాయం రావాలి, కానీ దళితునికి అన్యాయం అయినప్పుడే సెక్యులర్ వస్తారు. మిగతా టైంలో సెక్యులర్ రారు, ఉండరు సెక్యులర్. అప్పుడు లేరు. ఇప్పుడు ఒక్క వీడియో రాలే సెక్యులర్కి. వేరే బిజీలు ఉన్నారు సెక్యులర్స్ అందరూ, వేరే బిజీలా. గో బ్యాక్ ఏంటిది మార్వడి, లేదంటే పవన్ కళ్యాణ్, సిబిఎన్ సార్, చంద్రబాబు నాయుడు అని పాపం సెక్యులర్ బిజీలు ఉన్నారు. ఇది మాట్లాడారు సెక్యులర్. సో కొత్త రూల్ ఏంటంటే, ఆడ మసీదు ఉంటే ఒక 100 మీటర్స్ మీరు ముంగట పోయి
తాషా డోలే కానీ డీజే కానీ కొట్టుకోవాలి. అర్థమైందా? మంచి పద్ధతులు ఇవి. మరి పెట్టండి, మీరు పెట్టండి. ఓ పిలగ వెంకటేశ పెట్టండి, లేదంటే రాను ముంబైకి రాను పెట్టండి. ఇలాంటి పాటలు పెట్టాలి మీరు. ఇలాంటి పాటలు పెట్టాలి. ఇంకా నెక్స్ట్ 2-3 సంవత్సరాల తర్వాత డీజేలు బంద్ అయితే అన్ని బంద్ అవుతాయి. అది మీ వల్లనేరా, మీ వల్లనే. గణపతి పండుగ అది. సో అది మనకు అద్దు. మనము 2-3 పెగ్గులు వేసినామా, ఆడ డీజే కొట్టిండా, మనం ఎగిరినామా, విసర్జన అయిందా, చందా వసూలు చేసినామా అందరికి వెళ్ళి, ఇదే కదా. ఇలాంటి అంటే ఇంకా ముంగట అసలు హిందుత్వం అనేది ఉండదు. ఇవే పాటిస్తాం మనం. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అవి నాకు అవి నేను వింటా ఉంటే అవును నిజమే కదా, మా వాళ్ళే పిచ్చోళ్ళు ఉన్నారు కదా, తప్పు లేదు, మా వాళ్ళే పిచ్చోళ్ళు ఉన్నారు. పోయి ఒక హిందూ డీజే పెట్టంగానే ఏవో అగడం బుగడం పాటలు వస్తాయి. అదే ఒక ముస్లిం డీజే పెడితే, ముస్లిం సౌండ్ సిస్టమ్ అనేది పెడితే వాళ్ళదే ఉంది మజా. అది భక్తి. క్రిస్టియన్ ఒక క్రైస్తవుడు ఏదైనా పాటలు పెడితే వాళ్ళదే ఉంది, అది భక్తి. మనం పిచ్చోళ్ళం భయ్. ఇప్పుడు ఎవరినేమంటావు, వాడిని ఏమంటారు, మనమే పిచ్చోళ్ళం. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ నిజమే. ఇక ఇంకో 2-3 సంవత్సరాలు అయితే అసలు గణపతి ఉండదు. మన బాలగంగాధర్ తిలక్ ఇక పూటలు ఉండయి. అసలు మనకు బాలగంగాధర్ తిలక్ చెప్పిన అసలు ఆలోచన ఉండదు, ఏముండదు. అక్క చెప్పింది, పోలీస్ అక్క చెప్పింది తప్పు కాదు. నిజం చెప్పాలంటే మనం చేసే పద్ధతులే మన అట్లా ఉన్నాయి అంతే. అసలు మనము ఉన్నామా, అసలు ఇండియాలో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా, లేదంటే వేరే కంట్రీలో ఉన్నామా, నాకు డౌటే. అంతే ఫ్రెండ్స్. ఇదేదో జస్ట్ ఏదో ఇక అది మీరు చేసుకున్న, అది అంటారు కదా, ఎవడు చేసుకున్న కర్మ వాడే అనుభవిస్తాడని. అనుభవించాలి మనం, ఇప్పుడు అందరూ అనుభవించాలి. ఎందుకంటే మన జనరేషన్ మొత్తం అట్లనే ఓ పిల్లగ వెంకటేశ రాను బొంబాయికి రాను వేద్దాం, మంచిగా ఇద్దాం. ఇక సీడీ ప్లేయర్ డీజేలు పెడదామా, దేవుడు కూడా చీల్ బతుకులను ఉంచుతాడు కావచ్చు మంటపొల మీద, అంతే కదా. వేద్దామా ఓ పిల్ల వెంకటేశ ముంబైకి రాను అని వేయండి, ఈసారి వేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కింద జై హింద్.